వెల్కమ్ టు సన్మార్ట్. ఇది మేము ఉండే హాస్టల్ అన్నమాట. ఇది బయట నుంచి వ్యూ. నేను రూమ్ టూర్ చేయలేదు ఇంకా, చేస్తాను. ఇదైతే బయట నుంచి వ్యూ అన్నమాట. చూడండి ఇక్కడ ముందుకు ఇదంతా మంచి, చాలా ఫ్రీజ్ అయిపోతున్నాం అనమాట. చాలా చల్లగా ఉంది. చూడండి క్లైమేట్. రూమ్ ఎంట్రీ ఇది. కమ్ ఇట్లా లోపలికి వస్తే అటు సైడ్ కబోర్డ్స్ ఉన్నాయన్నమాట బట్టలు పెట్టుకుంటాకి. ఇక్కడ మనం సూట్ కేసులు అవి పెట్టుకుంటాకి ఇట్లా ఇచ్చాడు. ఇది కాఫీ. ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి కాఫీ అన్నమాట. లోపలికి వచ్చేస్తే టీవీ. ఇటు సైడ్ వస్తే మిర్రర్, ఇక్కడ రెడీ అవడానికి చైర్. కమ్ ఇటు కూర్చుని కాఫీలు తాగడానికి, డిన్నర్ చేయడానికి, లంచ్ చేయడానికి, టిఫిన్ చేయడానికి. ఇది బెడ్ అన్నమాట. అటు సైడ్ వస్తే ఇది హీటర్ అన్నమాట. ఇటు సైడ్ కూడా ఇచ్చాడు అన్నమాట. ఇట్లా ఫోన్ ఇచ్చాడు. మనం ఇక్కడ ఇట్లా హ్యాండ్ బ్యాగ్ పెట్టేసుకున్నా నేను. నెక్స్ట్ ఇది వాష్రూమ్. వాష్రూమ్ ఏమో ఇట్లా ఇచ్చాడు. కమ్ నీట్గా ఉంది కదా వాష్రూమ్, పెద్దగా ఉంది. ఇక్కడ బాల్కనీ కూడా ఉందన్నమాట. ఫస్ట్ మీరు ఈ కిటికీలోంచి వ్యూ చూడండి, తర్వాత నేను బాల్కనీ నుంచి చెప్తాను. ఇది కిటికీలో నుంచి వ్యూ అన్నమాట. కమ్ దిస్ సైడ్, దిస్ ఇస్ బాల్కనీ. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. ఇక్కడ చైర్స్ కూర్చోవడానికి. ఇటు నుంచి మనం ఈ క్లైమేట్ ని ఎంజాయ్ చేయడానికి. రూమ్ బాగుంది కదా, నాకైతే సూపర్ నచ్చింది. ఫుడ్ కూడా బాగుంటుందంట, ట్రై చేద్దాం. ఇప్పుడే మేము దిగామన్నమాట స్టే చేయడానికి. ఇది రూమ్. ఎట్లా ఉందో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం కాఫీ తాగడానికి వచ్చాం అన్నమాట. కాఫీ తాగి నా వెనకాల విండోలో నుంచి చూడండి ఐస్ ఎట్లా వచ్చిందో. డోర్ తీస్తే ఓపెన్ అయిపోయింది. మొత్తం ఐసే అనమాట. డోర్ తీస్తే పడిపోతుంది లోపల. బట్ ఇవి స్ట్రాంగ్గా ఉన్నాయి విండో కాదు. హాయ్, ఇప్పుడు సోమవారం నేను స్టే చేసే హోటల్లో మా డిన్నర్ అనమాట. బటర్ చికెన్, బటర్ నాన్, ఆనియన్స్, ఇది లైమ్ సోడా. మీరు కూడా డిన్నర్ చేశారా? ఇప్పుడు మనం స్నో మీదకి వచ్చినాం అనమాట. చూడండి స్నో, ఒకసారి లుక్ వేయండి. మొత్తం చాలా చలిగా ఉంది. నేను శారీ కట్టుకున్నా. ఇంకా క్లైమేట్ అయితే సూపర్ ఉంది, చలి చలిగా. అండ్ మొత్తం చాలా చల్లగా ఉంది, గడ్డ కట్టేసేటట్టు అంత చలి ఉంది మైనస్ లో. గాయస్, ఇప్పుడు మనం వెల్కమ్ టు సోన్మార్ పాయింట్ దగ్గర ఉన్నాము. ఇది లొకేషన్ అన్నమాట. ఇక్కడ వాటర్ చూసారా, ఇది మంచు కరిగి వాటర్ అట్లా ఫ్లో అవుతూ ఉంది. ఇక్కడ మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ నుంచి జారామంటే పళ్ళు. ఇప్పుడు మనం దగ్గర వరకు వచ్చేసినాం అన్నమాట. వాటర్ దగ్గరికి వెళ్దాం రండి. అంతలో పైన క్లైమేట్ చూడండి. క్లైమేట్, వెదరు సూపర్ ఉంది కదా, జారుతుంది. అండ్ ఇంకోటి, ఇక్కడ మన షూ అస్సలు వేసుకుంటాకు ఉండదు. మన షూ వేసుకుంటే మార్నింగ్ నేనే వేసుకున్నా, అసలు చలికి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట షూ లోపలికి, చల్లగాలి. సో మనకి వాళ్ళే ఇస్తారు, ప్రొవైడ్ చేస్తారు ఈ షూ. పర్ పేర్ 200 రూపీస్. దగ్గరికి రండి, వెళ్దాం. రండి 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 రండి, వాటర్ దగ్గర వరకు వెళ్దాం. రండి రండి రండి.
చాలా కూల్ గా ఉంటాయి ఇవి, చాలా అంటే చాలా. ఇవంతా స్ప్రింగ్ వాటర్. జస్ట్ మనం టచ్ చేద్దాం అంతే. చాలా చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది. సో మనం ఇలాంటివి ట్రై చేయకూడదు అనమాట, దూరంగా ఉండాలి. యాక్చువల్లీ వెదర్ కి నాకు నిన్ననే ఫీవర్ వచ్చేసింది కూడా, ఏయో డోలో కాపాడింది. ఇప్పుడు మళ్ళీ అలాగే టచ్ చేసినానంటే మళ్ళీ జ్వరం వస్తుంది. బాగుంది కదండి, సీనరీ అయితే సూపర్. లొకేషన్ అదరహో. గైస్, ఇప్పటి వరకు మనం అన్ని కాశ్మీర్ లో అన్ని ప్లేసెస్ చూసినాం కదా, ఇదే లాస్ట్ విలేజ్ అనమాట కాశ్మీర్ లోని. దీని తర్వాత లదాఖ్ అనమాట, లదాఖ్ వెళ్ళిపోతాం మనం. అక్కడ ప్లేసెస్ మనం విజిట్ చేస్తాము. ఇదైతే లాస్ట్ విలేజ్ అనమాట, కాశ్మీర్ కే లాస్ట్ విలేజ్. చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. ఇక్కడ ఎక్కువగా చెక్కతోటి ఎక్కువగా కడతారంట బిల్డింగ్స్. ఇది లాస్ట్ ప్లేస్, టేబుల్ టాప్ అంటారు కాశ్మీర్ లో. అక్కడ వెహికల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్ని లడాక్ వెళ్ళడానికి అక్కడ ఇక్కడ నుంచి వెళ్తాయి అనమాట. అందుకే దీన్ని టేబుల్ టాప్ అంటారంట. వన్స్ అది ఓపెన్ చేయగానే వెహికల్స్ అన్ని లడాక్ వెళ్తాయి. ఇక్కడ వ్యూ ఇది చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఉంది. టేబుల్ టాప్ ఆఫ్ కాశ్మీర్.